దర్శనము అయితే లేట్ అయిపోయేటట్టు ఉంది, అందుకని సాటర్డే కదా, సాటర్డే రష్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది నాకు. మేనిఫెస్టేషన్ చాలా గొప్ప అనిపిస్తుంది నాకు. Let's go. Join Chennai Anantapur Highway, Tirumala Bypass Road. The wait is over. లిటరల్లీ మర్చిపోయినా 24/7 ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. గుడ్ మార్నింగ్ గైస్. చాలా లోగా ఉంది. నిన్న తిన్న ఫుడ్ మాకు తెలిసి డైజెస్ట్ కాలేదు. లేచినప్పటి నుంచి ఒకటే వామిట్స్ అవుతున్నాయి నాకు. చిన్నపిల్లలు ఉంటారు చూడ, మస్తు ఎక్సైట్ అయ్యి ఇక లాస్ట్ మూమెంట్లో డీలో పడతారు, అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. 11 దొరుకుతుందా అని చూస్తే ఏడ దొరుకుతలేదు. నాకు తెలిసి కొండ మీద ఉంటే ట్రై చేయాలి. 7కి ఉంది దర్శనం టైమ్. నేనేమనుకున్నానంటే ఒక 3 గంటల మనము 3:30 గంటల బయలుదేరినాం అనుకో, డబ్బున్నే ఖతర్లోకి మనం వెళ్ళిపోయి అక్కడ గుండంలో స్నానం చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళడం. లైన్లో ఒక 4-5 hours పడుతుందేమో అని. ఈడ చూస్తే పోయే వరకు 5 అవుతుంది ఇప్పుడున్న ప్రకారం అయితే. ఇందాక వీడియో చూపించినా కదా, మొత్తం ట్రాఫికే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లీ, ఎందుకంటే నేనే తొందరగా వెళ్తున్నానేమో అని అనుకున్నా, బట్ ఐ వాజ్ రాంగ్. చలో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలామంది కర్ణాటక నుంచి వచ్చింది. నాకు తిరుమల రావడం ఫస్ట్ టైం కాబట్టి కొన్ని విషయాలు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. పాయింట్ 1 వచ్చేసి లగేజ్ చెకింగ్ ఎక్కడైనా చేస్తారు, కానీ ఇక్కడ వెహికల్ కూడా చెక్ చేసిండ్రు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అలౌడ్ చేయలేదు. మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను కొండ దిగేటప్పుడు చూసినప్పుడు కొంతమంది తాగి ఆడ పడేసిండ్రు. బట్ ఇక్కడ ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్సే అలౌడ్, ప్లాస్టిక్ అలౌడ్ లేకుండే. నిజంగా కూడోస్ టు ద టీమ్, పర్టికులర్గా ప్రతి ఒక్కరు చెక్ చేస్తున్నారు. ఇంకొకటి, కొండ ఎక్కడానికి అప్రాక్సిమేట్లీ 28 minutes ఉండాలి. దానికన్నా తక్కువ ఉండొద్దు, మరి దానికన్నా ఎక్కువ ఉండొద్దు. కొండ దిగాలంటే అప్రాక్సిమేట్లీ 40 minutes. లిటరలీ కొండపైన ఇంకో ప్రపంచమే ఉంది. ప్రతిదానికి సొల్యూషన్ చాయ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. కడుపున వచ్చిన చాయ్, గొంతు బాగాలేకపోయినా కూడా చాయ్. దర్శనము అయితే లేట్ అయిపోయేటట్టు ఉంది, అందుకని సాటర్డే కదా, సాటర్డే రష్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కత్తర్లు ఇవ్వాలి. 5 కత్తర్లు అన్నా కదా లాస్ట్ వీడియోలో, 5 కత్తర్లు ఇస్తా. ఇదే కళ్యాణ కట్ట. ఐదున్నర అవుతుంది. ఇక్కడ పుష్కరిని 6 o'clockకి ఓపెన్ చేస్తారంట. చల్లగా ఉంది ఇక్కడ అయితే చాలా. సో బై ద వే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకొనే వెళ్ళాలంట. స్టోరీ కొంచెం రీసెర్చ్ చేస్తే, ఎందుకని తెలిస్తే నాకు చెప్పండి. లిటరలీ ఫ్రీజ్ అవుతున్నా, మాటలు వస్తలేదు నోట్ల కలిసి. మేనిఫెస్టేషన్ చాలా గొప్ప అనిపిస్తుంది నాకు. ఎప్పటి నుంచో అనుకుంటుండే తిరుపతికి వెళ్ళాలని. ఫైనలీ వచ్చేసిన. 6 o'clock ఓపెన్ అన్నారు, కానీ ఇక్కడ చాలామంది స్నానాలు చేసుకుంటున్నారు. అయితే చేసుకోవచ్చు అనుకుంటా.
సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. సిక్స్ 30 అయింది ఇప్పుడు టైము. 7 లోపలనే వెళ్తాం అనుకుంటా. ఆకలి అవుతుంది నాకు మళ్ళా. వ్లాగ్ ఏం చేస్తున్నానో కానీ మొత్తం తిండి గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. తిరుపతికి వచ్చినాక రియలైజ్ అయింది ఏంటంటే ఇన్ని ఇయర్స్ నేను ఇది మిస్ చేసుకున్నానా అని. ఇట్స్ రియలీ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఒక అక్క కనిపించినుండే నాకు. ఆ అక్కనే కట్టింది నాకు శారీ. సో స్వీట్ ఆఫ్ హర్. అడగంగానే కట్టేసింది. ఎట్లా హ్యాండిల్ చేస్తారో అబ్బా చీరలు కట్టుకొని నాకు అస్సలు అర్థమైతలేదు. డిలే చేస్తున్నాడు ఉరుకుతైతే. చిన్నప్పటి నుంచి తిరుమలకి వెళ్ళాలని ఒక పిచ్చి. నా ఫ్రెండ్స్, నా కలీగ్స్ అందరు వెళ్ళేవాళ్ళు. నా తప్ప. ఇన్ఫ్యాక్ట్ నా తమ్ముడు కూడా పోయిండు తిరుమలకి, మస్తు సార్లు పోయిండు. నాకు ఇది ఫస్ట్ టైం. నాకు నిజంగా తిరుమల ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. కానీ 3.5 hours నించున్నాను టోకన్స్ తీసుకోవడానికి. అస్సలు రీగ్రెట్ ఫీల్ అవుతలే. ఇమాజిన్ చేయండి, సాటర్డే అప్రాక్సిమేట్లీ టోకన్ చేసుకుంటే 6 to 8 hours ఎస్టిమేటెడ్ టైం అని వాళ్ళు ఇచ్చినారు. నాకు ఇంత జల్ది దర్శనం అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అప్రాక్సిమేట్లీ 12 to 15 seconds నేను ఆయన్నే చూసుకుంటూ కూర్చున్నా. నించున్నా. ఏం కోరుకున్నా నాకు అసలు అర్థం కూడా అవుతలేదు. ఆయన్నే చూసుకుంటూ కూర్చున్నాను. లిటరలీ చెప్తున్నా, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బై హిమ్. ఫస్ట్ టైం నేను ఆయనను చూస్తున్నప్పుడు ఏం అడగాల కూడా నాకు అర్థం కాలేదు. దర్శనం అయ్యి మేము భోజనం చేసుకొని అయితే వచ్చేసినాము. గెస్ట్ చేయండి అసలు ఎంత టైం పట్టింది దర్శనానికి. ఎక్స్పెక్ట్ చేయరు. చెప్పాలా? జస్ట్ 2 hours. టోకన్ తీసుకొని 2 hours మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాము. ఇప్పుడు రష్ చూడండి ఎట్లుందా అని. సో ఇప్పుడైతే మస్ట్ విజిట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. తిరుమలలో ఉన్న ప్లేసెస్కి. ఇక ఆ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ బయటకు వెళ్తున్నాము. లెట్స్ సీ. మన నెక్స్ట్ విజిట్ వచ్చేసి శిలాతోరణం. టెంపుల్ నుంచి అరౌండ్ 2 kilometers దగ్గరలోనే ఉంటుంది. ఇది న్యాచురల్ ఆర్చ్. ఇంకా బిలీవ్ ఏంటంటే శ్రీవారు ఫస్ట్ అడుగు ఈ ఎగ్జాక్ట్ స్పాట్లోనే పెట్టినారని. మన నెక్స్ట్ విజిట్ వచ్చేసి చక్రతీర్థం. శిలాతోరణం నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే ఇంకొంచెం లోపల వెళ్ళాలి. బిలీవ్ ఏంటంటే స్వామివారి సుదర్శన్ చక్ర ఇక్కడ పడిందని అండ్ ఆ ఇంపాక్ట్తోనే చక్రతీర్థం ఫామ్ అయిందని అంటారు. మాకు జస్ట్ 15 to 20 minutes పట్టింది ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయడానికి. ఇంకా అక్కడి నుంచి శ్రీవారి పాదాలు చూడడానికైతే మేము స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ టెంపుల్ నుంచి 5 to 6 kilometers మాత్రమే. నేను వెళ్ళేసరికి రష్ ఉండే, కానీ అరౌండ్ 10 minutesలో మొత్తం దర్శనం అయిపోయింది. ఇక్కడి బిలీవ్ ఏంటంటే శ్రీవారి పాదాలు కార్వ్ చేసింది కాదు, అది న్యాచురల్గా అట్లా ఫామ్ అయిందని బిలీవ్. మార్నింగ్ 3కి లేచినాం కాబట్టి చాలా అలసిపోయినాము. ఇంకొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ బాడీ అసలు సపోర్ట్ చేయలేదు. అక్కడే ఒక 10 minutes నాప్ దిద్దాం అనుకొని అరౌండ్ 40 minutes అట్లనే కార్లోనే పడుకున్నాము. ఇక అర్థమైంది ఇంకా మా వల్ల కాదని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కానీ తిరుమల అంటే ఎన్నిసార్లు వచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆ స్వామివారి దర్శనం 15 seconds కూడా ఎంత తృప్తినిచ్చిందంటే నాకు ఐ కాంట్ రియలీ ఎక్స్పెక్ట్ చేయలే 2025 ఇంత బ్యూటిఫుల్గా ఎండ్ అవుతుందని, అది కూడా శ్రీవారి దర్శనంతో. మా మమ్మీని తీసుకొని తిరుమలకి వెళ్ళాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నా. ఇక తిరుపతి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ 65 to 70 kilometersలో తిరుత్తని ప్లేస్కని వచ్చేసినాం మేము. ఇక్కడ స్వామి మురుగన్ కొండపైన ఉంటారు.
వ్యూ చాలా బాగుంటుంది కొండపై నుంచి. ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి సోనే పే సుహాగా అన్నట్టు చాలా మంచిగా అనిపించింది. రష్ ఉండే కానీ మేము టోకెన్ తీసుకున్నాము. అరౌండ్ 30-35 మినిట్స్‌లో మాకు కంప్లీట్ దర్శనం అయితే జరిగింది. ఇక్కడే స్వామివారి కళ్యాణం అమ్మ వాలితో జరిగిందని అంటారు. తిరుత్తని రావడానికి ఫస్ట్ టైం నాకు. ఇంకా ఇక్కడ కొన్ని స్టాల్స్‌లో ఉప్పుని అమ్ముతున్నారు. అంటే అది వాళ్ళు దేవుడికి ఆఫర్ చేస్తారంట. అంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలని అనుకుంటా. ఇప్పుడే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. చాలా ప్లాన్స్ ఉండే ఇక్కడి నుంచి కంచికి వెళ్ళాలని, కానీ అది వర్కౌట్ అయ్యేటట్టు లేదు. మస్తు అలసిపోయినాం ఫస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లేదంటే ఇంకో వ్లాగ్తోని మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సీ యా, బాయ్.